ఈ రోజు మాత్రం చేస్తున్న వీడియో ఏంటంటే ఒక స్పెషల్ స్టోరీ చేద్దామని. ఎవరిది అనుకుంటున్నారా? మన ఇమ్మాడి సిల్వర్ జ్యువెలరీ అధినేత రమేష్ గారిది. సో మీరు కామనారా లేదంటే సెలబ్రిటీ రేంజ్ లో పుట్టారా? మాది రైస్ మిల్ బిజినెస్ కాకుండా బోర్వెల్ డ్రిల్లింగ్ ఎక్విప్మెంట్ అండ్ ఆటోమొబైల్ ఈ కామర్స్ బిజినెస్ డిఫరెంట్ వ్యాపారంలో ఉన్నాను. 2000 లో వచ్చి 2001 లో నేను బోర్వెల్ డ్రిల్లింగ్ ఎక్విప్మెంట్ 16 షోరూమ్ లో ఓపెన్ చేశాను 1 year లో. ఎప్పుడు కూడా నేను ఎవ్రీ 4-5 years కు న్యూ బిజినెస్ యాడ్ చేసుకుంటూ పోయే అలవాటు నాకుంది. మీరు చేస్తున్న వ్యాపారాలకి ఒకదానికి లింక్ అనేది లేదు. మా ఫాదర్ ది రైస్ మిల్, నేను ఆటోమొబైల్ పెట్టి ఆటోమొబైల్ నుంచి ట్రాక్టర్ స్పేర్ పార్ట్స్ పెట్టి ట్రాక్టర్ స్పేర్ పార్ట్స్ నుంచి క్యాస్ట్రాల్ డిస్ట్రిబ్యూటర్ తీసుకొని బోర్వెల్ డ్రిల్లింగ్ ఎక్విప్మెంట్ పెట్టి దాని నుంచి హైదరాబాద్ కు వచ్చి హైదరాబాద్ లో ఒక షోరూమ్ పెట్టి నేను 3 స్టేట్లలో 16 షోరూమ్లు 1 year లో ఓపెన్ చేశాను. మీరు చెప్తున్న కథ వింటే అంటే ఇది రియల్ స్టోరీ, కానీ సినిమాల్లోనే సాధ్యమవుతుందా అని చాలా మంది అనుకుంటారు. బట్ మనం కష్టపడితే రియల్ లైఫ్ లో కూడా సాధ్యమవుతుంది. జ్యువెలరీ షాప్ స్టార్ట్ చేయాలి అని మైండ్ లో ఒక ఆలోచన వస్తే అది గోల్డ్ జ్యువెలరీ షాప్ అయి ఉంటుంది. కానీ మీరు ఎస్పెషల్లీ సిల్వర్ జ్యువెలరీ విత్ గోల్డ్ కోటెడ్. సో అసలు ఇమ్మాడి సిల్వర్ జ్యువెలరీ స్టార్ట్ చేయడానికి బిహైండ్ ద స్టోరీ అంటే ఏం చెప్తారు? ఒక డైమండ్ నెక్లెస్ తీసుకుంటున్నాం అనుకోండి, 20 lakhs పెట్టండి, పెద్ద హారం రాదు. ఏ ఫంక్షన్ అయినా ప్రతి ఫంక్షన్ కు ఒకటే మోడల్ వేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ సిల్వర్ జాలీతో ఏంటంటే ఈ రోజు ఈ ఫంక్షన్ కి వేసింది మళ్ళీ నెక్స్ట్ ఫంక్షన్ కు వేయకుండా డిఫరెంట్ గా ఎప్పుడు కూడా 10 ఫంక్షన్లకు ఒకటే హారం వేసుకోకపోతే మనకు కూడా బోర్ కొడుతుంది, వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది. అంటే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అంటారు. మీరు పెట్టిన ఏ బిజినెస్ కూడా ఒకదానికొకటి సంబంధం లేకపోయినా అన్నిట్లో కూడా సక్సెస్ అనేది సాధించుకుంటూ వచ్చారు. అంటే ఆ కృషే మీ సక్సెస్ మంత్రం అయ్యింది. 100% నిజంగా చెప్పాలంటే ఏ వ్యాపారమైనా మనము పాజిటివ్ థింక్ తోని హార్డ్ వర్క్ చేస్తే ఏదైనా మనిషి సాధించగలుగుతారు. ఇప్పటి వరకు నేను ఎన్ని వ్యాపారాలు చేసినా నాకు తిరగనేది తెలియదు. ఏ దానిలో నేను మోనోబుల్ గా రాగలిగాను ఇప్పటి వరకు కూడా. సార్, ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. సో మీ లైఫ్ లో ఎప్పుడన్నా ఇది బ్యాడ్ మెమొరీ, బ్యాడ్ మూమెంట్ అనుకునే సిచ్యువేషన్ ఏమన్నా ఉందా? నేను ఒక వ్యాపారము మీకు ఒకటి చెప్తాను. నేను చాలా బిజినెస్ చేశాను. ఏ బిజినెస్ అయినా మెన్స్ ఎక్కువ వ్యాపారం చేస్తుంటాము. మనం కష్టపడతాము, మన కష్టంతోనే పేరు గాని ఏది గాని ఫలితం వస్తుంది. కానీ ఈ బిజినెస్ లో నిజంగా చెప్పాలంటే మా ఇంట్లో మా కోడన్లు, మా కూతురు, మా మిసెస్ వాళ్ళు మాకన్నా ఎక్కువ కష్టపడి నాకన్నా ఎక్కువ మా అబ్బాయిలు బాగా కష్టపడుతున్నారు. ఫ్యామిలీ మొత్తం కష్టపడి ఏ వ్యాపారం చేసినా పక్కా అది హిట్ అవుతుందని మా ఫ్యామిలీ మెంబర్లు అందరూ దీన్ని నిరూపించారు. ఇప్పుడు మనము 15 షోరూమ్ లో ఉన్నాము. రాగల 4 years లో 100 షోరూమ్ తో ముందుకు పోవాలనుకుంటున్నాము. ఇప్పుడు ఓన్లీ ఇండియాలో కాకుండా US లో కూడా మన బిజినెస్ ఉంది. ఇదే కాదు, మన ఇండియా ప్రజలు ఎక్కడ ఉంటారో అక్కడ ఇమ్మడి రాబోతుంది. మా కాన్సెప్ట్ అది, మా గోల్ అది. సార్, మీరు జాతకాలని జ్యోతిషాలని నమ్ముతారా? మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారండి. నేను మొదటి నుంచి కూడా కష్టాన్ని నమ్ముకుంటాండి. ఏ జ్యోతిషము, ఏ వాస్తు ఏది కూడా చూడను. కష్టపడి మనసు పూర్తిగా పని చేస్తే కంపల్సరీ హిట్ అవుతామండి. అదే నాది. కష్టం చేస్తాము, కష్టానికి ఫలితం వస్తుంది. అదొక్కటే నేను నమ్ముతాను.